తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ లో యూత్ క్లబ్ గౌరవ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, అధ్యక్షులు వేగేసిన సూర్యనారాయణరాజు, కనకరాజు సూరి, క్లబ్ సెక్రటరీ, బీజేపీ నరసాపురం పార్లమెంటరీ కన్వీనర్, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ పేరుచెర్ల వెంకట శ్రీనివాసరాజు సుభాష్, ఇతర క్లబ్ కార్యవర్గంతో పాటు లైన్ ఎల్సీఎఫ్ కో డైరెక్టర్ ఎంజేఎఫ్ ముందుండి వెంకటరాజుల సంయుక్త ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ప్రముఖ హృద్రోగ నిపుణులు డాక్టర్ బత్తిన వెంకటేశ్వరరావు, ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ డాక్టర్ నీలాద్రి రాజులు అవగాహన సదస్సులో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. బీపీ అధికంగా ఉండడం వల్ల బ్రెయిన్ స్ట్రోక్, హార్ట్ అటాక్, పారాలసిస్, కిడ్నీ వ్యాధులు, కంటి చూపు కోల్పోవడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ సరైన ఆహారం తీసుకుంటే ఆరోగ్యంగా జీవించవచ్చని అన్నారు. హైపర్ టెన్షన్ పై అవగాహన కార్యక్రమానికి విచ్చేసి విలువైన సమాచారాన్ని అందించిన వైద్యులకు పేరుచెర్ల సుభాష్ ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంతో యూత్ క్లబ్ సభ్యులు, డీనర్ కాలేజ్ వాకర్ సభ్యులు పసుపులేటి పోసయ్య, చెంగల్వా శ్రీరామారావు, గొడవర్తి శ్రీనివాస చౌదరి, కేసీఆర్, శ్రీనివాస్, రెయిన్బో చంద్రరావు, రత్నం మాస్టారు, వరల్డ్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ పరిపాటి శ్రీనివాస్, బద్రి, ముకుందం, కలిదిండి రజనీతో పాటు పలువురు సభ్యులు పాల్గొన్నారు. హైపర్ టెన్షన్ డే సందర్భంగా యూత్ కల్చర్ అసోసియేషన్లో ఏర్పాటు చేసినటువంటి అవగాహన సదస్సుకి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి డాక్టర్ బివి రావు గారు, హార్ట్ స్పెషలిస్టు, డాక్టర్ నీలాద్రి రాజు గారు, కొంతమంది డాక్టర్లు అందరూ వచ్చి మంచి అవగాహన సదస్సుని ఏర్పాటు చేసినందుకు వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. హైపర్ టెన్షన్ డే సందర్భంగా అవేర్నెస్ ప్రోగ్రాంలో యూత్ క్లబ్ సభ్యులందరికీ చెప్పడం జరిగింది. సుభాష్ గారు, వెంకటరాజు గారు, నీలాద్రి రాజు గారు, నేను కలిపి చెప్పడం జరిగింది. వీళ్ళు అరేంజ్ చేసినందుకు చాలా కృతజ్ఞం, థ్యాంక్ యూ. మెయిన్గా వరల్డ్ హైపర్ టెన్షన్ డే అంటే హైపర్ టెన్షన్ అవేర్నెస్. బీపీ అంటే తెలుసు కదా మీకు, దానివల్ల కాంప్లికేషన్లు వస్తాయి. కామన్గా బీపీ పెరిగితే మీరు వెంటనే చూపించుకుంటాం, డైటు, ఎక్సర్సైజు, వాకింగ్ అవన్నీ చేసుకుని మీ మందులు అవసరమైతే మందులు వాడుకుని బీపీ తగ్గించుకోవాలి. తగ్గించుకోకపోతే ఎఫెక్ట్ అయ్యే ఆర్గన్స్: 1 బ్రెయిన్, 2 కన్ను, 3 హార్ట్, 4 కిడ్నీస్. బ్రెయిన్లో అయితే బ్రెయిన్ స్ట్రోక్ వస్తుంది, బ్రెయిన్లో బ్లీడింగ్ రావచ్చు, హెమరేజ్ రావచ్చు, క్లాట్స్ రావచ్చు, పెరాలసిస్, సడన్ డెత్, పాంటైన్ హెమరేజ్ వస్తాయి. అలాగే కంట్లో రెటీనా దెబ్బతిని సూపు పోయే అవకాశాలు కూడా ఉంటాయి బీపీ కంట్రోల్ చేసుకోలేకపోతే. హార్ట్ పెరిగిపోయి వీక్ అయిపోయి హార్ట్ ఫెయిల్యూర్ వచ్చి చనిపోయే అవకాశం, హార్ట్ అటాక్ వచ్చి సీరియస్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కిడ్నీలో కిడ్నీ ఫెయిల్యూరు, క్రానిక్ కిడ్నీ డిసీజు, ఎక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ వచ్చి కిడ్నీ షట్ డౌన్ అయిపోయి కిడ్నీలు మార్చుకుంటాం, వీటిలో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ 4 ఆర్గన్స్ దెబ్బతింటి. మీరు 4 పాటిస్తే సరైన నిద్ర ఉండాలి, ఆహారం సరిగ్గా తీసుకోవాలి, 2 మూడోది సరైన ఎక్సర్సైజ్ చేయాలి, 4వది స్ట్రెస్ తగ్గించుకోవాలి. పాటించి అందరూ ఆరోగ్యాలతో నిండి 100 ఏళ్ళు బతకాలని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ సక్సెస్ చేసిన అందరికీ
డేగా పరిగణిస్తూ ఇండియన్ నేషనల్ అసోసియేషన్ ఈ ప్రోగ్రామ్ని ప్రతి ఏరియా కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్ తేవలసిందిగా కోరడం వలన యూత్ క్లబ్ ఆధ్వర్యంలో మా బీవీరావు గారి యొక్క ఇది ఉందో ఐఎంఏ తరఫున మా డాక్టర్ ఇక్కడ రావడం జరిగింది. దీనికి యొక్క అవగాహన ఈ యూత్ క్లబ్ సభ్యులందరికీ తెలియజేయడం జరిగింది. బీపీ అంటే ఏంటి, దానికి వచ్చే ఇబ్బందులు, దానికి వచ్చే నష్టాలు, దానికి వచ్చే కాంప్లికేషన్స్, దానివల్ల ఏ ఇబ్బంది పడతాం ఉద్దేశంతో క్లుప్తంగా ప్రతి ఒక్కరికి వివరించడం జరిగింది. ఇదే కాకుండా మీ కుటుంబ సభ్యులకి, మిగతా ప్రధానికి అన్నిటికీ హైపర్టెన్షన్ అంటే ఏంటి అని తెలియజేసి దాని వచ్చే నష్టాలు మనకి రాకుండా కాపాడడం కోసం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ జరుగుతుందని తెలియజేస్తున్నాం. మన అనారోగ్యానికి కారణకులైన మెయిన్ 4 నుంచి డాక్టర్ గారు ఉంది 4 విధాలని చెప్పారు. పెద్దానికి 4 కావాలన్నారు. గుండెకి 4 ఛాంబర్లని, దీనివల్ల వచ్చే నష్టాలు 4 రకాలుగా ఇబ్బంది పెడతాయని, బ్రెయిన్ కానీ, కార్డియాక్ కానీ, కిడ్నీ కానీ ఇలాగా చెప్పడం జరిగింది. అలాగే మనకి ఏదైనా ఆపద వచ్చినా సరే 4 మనుషులు కావాలి. అలాగే మనం మోసుకెళ్ళడానికి కూడా 4 మనుషులు కావాలి. సో ఇటువంటి ఉన్నప్పుడు మనం దీని గురించి అవగాహన చేసుకుని మంచి ఆహార అలవాట్లు, మంచి ఆహారం అంటే బయట ఫుడ్ టోటల్గా అవాయిడ్ చేసుకోవడం, గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, ఉప్పు పదార్థాలు తగ్గించుకోవడం, దాంతో నాన్ వెజిటేరియన్ ఎక్కువగా ఉపయోగపడేకి ఉన్న వాటిలో గుడ్డు, చేప తినడం పర్లేదు తప్ప బీపీకి సంబంధించి మిగతా ఏదైనా సరే దాన్ని బీపీ యొక్క హానికరం చేస్తూ ఉంటుంది. దాంతో రెగ్యులర్ ఎక్సర్సైజ్, రోజుకి కనీసం 45 మినిట్స్ ఎక్సర్సైజ్ చేసుకుంటా, రోజు కుదరకపోయినా వారానికి ఇంత లిమిట్ పెట్టుకుని దాని దగ్గర ఎక్సర్సైజ్ చేసుకుంటా మంచి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ. రంపం లాంటిది చట్టం, దానితో ఢీకొనడానికి ప్రయత్నం చేస్తే మీకే నష్టం అని ఆకివీడు సీఐ కాళీచరణ్ రౌడీ షీటర్లను హెచ్చరించారు. మండల కేంద్రమైన ఉండి పోలీస్ స్టేషన్ లో ఉండి నియోజకవర్గ స్థాయిలో ఉన్న రౌడీ షీటర్లకు సీఐ కాళీచరణ్ కౌన్సిలింగ్ నిర్వహించారు. మీ అందరిపై రౌడీ షీట్లు ఓపెన్ చేసింది మీరు ప్రవర్తన మార్చుకుంటారని అన్నారు. సమాజంలో మీ వల్ల ఎవరికి ఇబ్బంది రాకూడదని, నీలో కూడా మార్పు రావాలి, మీ ప్రవర్తన మార్చుకోకుండా ఎప్పటిలాగానే రౌడీజం చేస్తూ ఉంటామంటే పోలీస్ శాఖ చూస్తూ ఊరుకోదని అన్నారు. రాత్రిపూట కూడా మీరు ఎక్కడున్నారో తెలుసుకుంటామని అన్నారు. ఈ రోజు నుండి మీరు ప్రవర్తన పూర్తిగా మార్చుకుని మీ కుటుంబంతో సంతోషంగా గడపడానికి అలవర్చుకోవాలని అన్నారు. ప్రతి ఆదివారం విధిగా పోలీస్ స్టేషన్ కు వచ్చి ప్రతి ఒక్క రౌడీ షీటర్ సంతకం పెట్టి వెళ్లాలని రౌడీ షీటర్లకు సీఐ కాళీచరణ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఉండి ఎస్ఐ హనుమంతు మల్లికార్జునరావు, ఆకివీడు ఎస్ఐ హనుమంతు నాగరాజు, కాళ్ళ ఎస్ఐ శ్రీనివాస్ సిబ్బంది పాల్గొన్నారు. ఇప్పుడు మొత్తం ఓవరాల్ గా అందరి సమక్షంలో మీకు చిన్న మాట చెప్తాను. చట్టం ఎంత బలమైందో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ కింగ్ కోబ్రా ఎంత పెద్ద కింగ్ కోబ్రా అయినా ఆ రంపాన్ని దాని యొక్క అహంతోని, దాని యొక్క దీంతోని అదే చుట్టుకొని రంపం నన్ను ఇంజురీ చేస్తుందని దాని మీద కోపంతో ఆ రంపాన్ని చుట్టి 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 చివరికి రక్తం అంతా బ్లీడ్ అయ్యి దానంతటా అదే చచ్చిపోద్ది. అది కింగ్ కోబ్రా. ఈ రంపం ఏంటంటే చట్టం. చట్టం అంత బలమైంది. చట్టంతో ఎవడైనా ఢీకొంటాను, చట్టంతో ఎవడైనా గేమ్స్ ఆడతాను, లేదా పోలీస్ వ్యవస్థతో గేమ్స్ ఆడతాం, చట్టాన్ని ఇలా చేస్తాం అలా చేస్తాం అనుకుంటే ఆ చట్టం ఏమవుద్ది, అందరికీ రంపం అవుద్ది. ఎవరైతే చట్టంతో ఢీకొందాం, చట్టంతో కార్యకలాపాలు అసలు పార్టిసిపేట్ చేయకూడదు, చేయకూడదు కదా అని పక్కోడికి చెప్పి చేయించడం అలాంటివి కూడా చేయొద్దు. రెండోది ఏంటంటే మీ అందరూ ఫోన్ నెంబర్లు ఇచ్చారు, కొంతమంది పని చేయట్లేదు. అది నెక్స్ట్ నుండి ప్రతి శనివారం ప్రతి శుక్రవారం టెస్ట్ చేస్తాం. ఎవరి నెంబర్ కానీ పని చేయలేదంటే మాత్రం సీరియస్ యాక్షన్ తీసుకుంటాం. అందరూ పనిచేసే నెంబర్లే ఇవ్వాలి. ఇక ఎవరైనా చట్టవేత్త పోలీసు దృష్టిలో ఉన్నారు, మీరు మీ ప్రతి మూమెంట్ చెక్ చేస్తుంటాం. ఈ పలానా వ్యక్తి ఎక్కడ ఉన్నాడు, పలానా వ్యక్తి ఎక్కడ. ఉండి మండలం మోగల్లు గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ గంగాదేవి అమ్మవారి 80వ జాతర మహోత్సవాల సందర్భంగా ఆదివారం పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం అధ్యక్షులు కందల భానుప్రసాద్ అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా జాతర కమిటీ నాయకులు భానుప్రసాద్ ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో యాదవ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పేపేటి పెద్దిరాజు, కార్యదర్శి గొరిపర్తి త్రినాథ్ బాబు, జిల్లా కన్వీనర్ కందుల హనుమ, ఉండి నియోజకవర్గ అధ్యక్షులు పచ్చిగొళ్ల ఆంజనేయులు, భీమవరం మాజీ అధ్యక్షులు గొరిపర్తి సత్యనారాయణ, ఎంవీఆర్ అప్పాజీ, ఏజీపీ నీలాతి రమేష్, మహంకాళి వీర్రాజు, ఐఏఎస్ యాదవ్, దాసరి సత్యనారాయణ, చక్రవర్తి, నాగరాజు, నాగబాబు తదితరులు పాల్గొన్నారు.
నిల్చోండి. చేసి ఉన్నటువంటి గంగాదేవి అమ్మవారి 80వ జాతర మహోత్సవానికి మమ్మల్ని ఆహ్వానించి ఇంత సాదరంగా రిసీవ్ చేసుకున్నటువంటి మాగల్లు గ్రామ యాదవ సంఘ పెద్దలకు మరియు ఆరా కమిటీ పెద్దలకు ఇతర గ్రామస్తులందరికీ కూడా నా నమస్కారాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి ఈ గంగాదేవి అమ్మవారి జాతర మహోత్సవాన్ని చూస్తుంటే భక్తితోటి అందరి హృదయాలు కూడా పులకించిపోతున్నాయి. నిజంగా ఎంత అత్యంత వైభవంగా చాలా మహోన్నతంగా కమిటీ వారు ఈ జాతర మహోత్సవాన్ని జరుపుతున్నందుకు వారి అందరికీ కూడా నా పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘం తరపు నుంచి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. ఇలాంటి మహోత్సవాలు మరి ఎన్నో సంవత్సరాలు ఇంతకంటే ఘనంగా జరగాలని ఆ అమ్మవారి ఆశీస్సులు యావత్తు గ్రామ ప్రజలకే కాకుండా మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా మరియు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా అమ్మవారి ఆశీస్సులు లభించాలని ఈ సందర్భంగా అందరినీ కోరుకుంటూ మీ అందరికీ ప్రత్యేకించి ధన్యవాదాలు. 30 ఏళ్ల తర్వాత పెడాయికోడు అభివృద్ధి పనులు జరుగుతూ ఉండడం శుభ పరిణామమని డీసీ చైర్మన్ తోట ఫణిబాబు అన్నారు. మండల కేంద్రమైన ఉండి సబ్ రిజిస్టర్ కార్యాలయం నుంచి గౌడపేట మీదుగా వ్యవసాయ భూములకు సాగునీరందించే పెడాయికోడులో మట్టి పూడుకతీత పనులను శనివారం సాయంత్రం ఆయన పరిశీలించి మాట్లాడారు. ఉపసభాపతి కనుమూరు రఘురామకృష్ణరాజు ఆదేశాలతో పనులు యుద్ధ ప్రాతిపదికన జరిపిస్తున్నామని అన్నారు. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు హైదరాబాద్ నుండి ఆన్లైన్ ద్వారా వీడియో కాల్లో జరుగుతున్న పనులను పరిశీలించి తగు సూచనలు చేశారు. డీసీ వైస్ చైర్మన్ మంతన సాయిలచ్చిరాజు, ఏఈ ఫణిశంకర్, రైతులు గొట్టుముక్కల శ్యాం ప్రసాద్ రాజు, చిత్తూరు దేవదాసు, హరినాథరాజు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సెంటర్లో ఉన్న సబ్ రిజిస్టర్ ఆఫీస్ కి చేర్చి పెడాయికూడని కాలం ఉంది. అది గతంలో పంట కాలవే, ఇంచుమించు 130-140 ఎకరాలకే ఆయకట్టు రైతులు ఉండేది. దాన్ని ఏంటంటే ఇదివరకు పూర్వం కూడా బట్టలు తుక్కుని స్నానాలు కూడా చేసేవారండి ఆ కాలం మీద, ఆ కాలం వచ్చే నీరు మీద. ఇవాళ పరిస్థితి ఏంటంటే డ్రైన్లు పెట్టేసి బాత్రూమ్స్ మొత్తం లాట్రిన్స్ అన్ని పైపులు పెట్టేసి మొత్తం పూడిపోయింది. ఇంచుమించు సుమారు 30-35 సంవత్సరాల క్రితం తవ్వారంట మాకు తెలియదు. మొన్న ఎమ్మెల్యే గారు వచ్చి ఇమీడియట్లీ దీన్ని క్లియర్ చేయాలి, ఉండి సెంటర్లో ఉండి స్మెల్ వచ్చేస్తుంది, ఇబ్బంది అవుతుంది అని చెప్పి కొంతమంది రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్తే ఇమీడియట్లీ సాయిరాజు గారిని నన్ను కేకేసి మీరు ఇమీడియట్లీ వర్క్ చేయండి అని చెప్పని పురమాయించారు. ఈరోజు ఆయన హైదరాబాద్లో ఉన్నారు. హైదరాబాద్లో ఉండి కూడా ఏమైంది పొద్దున ఫోన్ చేసి ఏమైంది సార్ అవుతుంది సార్ అన్నాను. వీడియో కాన్ఫరెన్స్ ఆయన చూసి అంటే ఆయన ఎంత శ్రద్ధ చూడండి. ఆయన ఢిల్లీలో ఉంటాడు, ఢిల్లీ నాయకుడు అన్నారు, గల్లీలో ఉన్న బోధి గురించి ఆలోచిస్తున్నారు హైదరాబాద్లో ఉండి కూడా. అటువంటి నాయకుడు మన నియోజకవర్గాన్ని రావడం కూడా మా అదృష్టంగా భావిస్తున్నాం. మయంగా పెడాయికోడు అనే బోధి ఉండేది. అది గతంలో మా చిన్నతనంలో మేము దాంట్లో మంచినీళ్ళు కూడా తాగేవాళ్ళు. తాగి బట్టలు మామూలుగా పంట వాటర్ అది ఒక 140-150 ఎకరాలకి సాగు అందించే పంట కాలువ అది. గ్రామంలో ఉన్న పరిస్థితులు బట్టి మురుకు కాలువలన్నీ కూడా మురుకు పోదులన్నీ కూడా దాంట్లో పెట్టడం జరిగింది. పెట్టిన కాడ నుంచి అది పంట పొలాలు పంటకు నోసుకునే పరిస్థితుల్లో అది మురుకు ట్రైన్ కిందనే ఉండిపోయింది. మన ఎమ్మెల్యే రఘురామకృష్ణ గారు వచ్చిన తర్వాత కొంతమంది రైతులు మన ఎమ్మెల్యే గారి దృష్టిలో పెట్టడం జరిగింది. వెంటనే మన డీసీ చైర్మన్ మన పడిబాబు గారిని, ఉండి కాలువల చైర్మన్ మన సాయిరాజు గారిని పిలిపించి దానికి వెంటనే ప్రక్షాళన చేయాలి, రైతులందరూ శుభ్రంగా పంటలు పండించుకోవాలని చెప్పే దృష్టిలో వాళ్ళిద్దరికి అప్పచెప్పడం జరిగింది. గత నెలల నుంచి కూడా ఇదే బోధి మీద పడిబాబు గారు మన సాయిరాజు గారు దృష్టి పెట్టి ఎవరికి ఇబ్బంది లేకుండా సరిచేసి ఇవాళ పంట నీరు వెళ్లే రకంగా ప్రక్షాళన 2.5 కిలోమీటర్లు పెడాయికోడు. ఇది 30 సంవత్సరాల పైన అయింది, పూడిపోయి ఎవరు చేయలేపారు. తువ్వులేసి అంతమంది చూసేవారు ఇక్కడి నుంచి చివరికి. అయినా మాకు ఎవరు కలిసి రాలేదు. తర్వాత రఘురామకృష్ణ గారి ఆధ్వర్యంలో
ఇది మొత్తం కోడే కాదు మొత్తం ఊరంతా సస్యశ్యామలం అవుతుందని. భీమవరం మెంటవారి తోటలోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారికి 50 కేజీల జాజులు మల్లెపూలతో పూజ చేసి ప్రత్యేక అలంకరణ చేశారు. ఆలయ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో భక్తుల సహకారంతో ఆలయ అర్చకులు కొమ్ము శ్రీనివాస్ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. భీమవరం మెంటవారి తోటలో వేయించేసి ఉన్న విజయ కనకదుర్గ శ్రీచక్ర సహిత బాలా త్రిపుర సుందరి అమ్మవారి యొక్క ఆలయంలో వైశాఖ మాసంలో వచ్చేటువంటి అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రతి అమావాస్యగా చేసిన విధంగానే నరసగ్రహారం వాస్తవ్యుల మహారాజా శ్రీ మద్దల సతీష్ గారి యొక్క దంపతుల సహాయ సహకారాలతో, అలాగే ఉభయ దంపతులు మహారాజా శ్రీ తామ్రాల శివాజీ గారి యొక్క దంపతుల యొక్క సహాయ సహకారాలతో అమ్మవారికి ఎంతో విశేషంగా పంచామృతాలతో ఫలరసాలతో అభిషేకము, అలాగే లక్ష్మీ హోమము, దుర్గా హోమము, లలితా హోమము, అలాగే సువాసిని సహితంగా అమ్మవారికి లలితా సహస్రనామాలతో కుంకుమ పూజ ఇత్యాది విశేషమైనటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనం ఇవాళ జరుపుకుంటూ ఉన్నాం. అలాగే ఇవాళ అమ్మవారికి చాలా విశేషంగా వైశాఖ మాసంలో వచ్చేటువంటి విశేషమైనటువంటి పుష్పాలు 25 కేజీల మల్లె పువ్వులు, 25 కేజీల జాజి పూలతో అమ్మవారికి ఎంతో విశేషంగా అలంకారం చేయడం జరిగింది. ఈ యొక్క అలంకారం సహకరించినటువంటి దాతలు అలాగే భక్తుల సహాయ సహకారాలతో ఈ యొక్క అలంకారం సహకరించడం జరిగింది. అలాగే ప్రతి అమావాస్య రోజు, అలాగే ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి అనేకమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఆలయ అభివృద్ధి కమిటీ వారు ఎన్నో కార్యక్రమాలు సంకల్పం చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గమనించి ఈ ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జాతీయ తెలుగు సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో కవి సమ్మేళనం, జాతీయ వాగ్దేవి పురస్కారాల ప్రధానోత్సవం. ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాజ్యసభ సభ్యులు పాక, ఏపీఐసీ చైర్మన్ రామరాజు, ఎమ్మెల్సీ గోపిమూర్తి. ఉత్తరాజు ఆనందరాజు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ముగ్గురికి ఆనంద స్త్రీశక్తి పురస్కారాలు. 65 మంది మున్సిపల్ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు అభినందన సత్కారం. వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా భీమవరం యూత్ కల్చరల్ అసోసియేషన్ లో అవగాహన సదస్సు. చిత్రకారుడు గ్రంథి నరసింహమూర్తి మృతి తీరని లోటు, మాజీ ఎమ్మెల్యే గ్రంథి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.